హైవేస్ మన కల్కి సినిమాలో శంబల అని చెప్పేసి చూపిస్తారు. ఈ శంబల అన్నప్పుడు ఏంటంటే భూమి మీద మానవాళి మొత్తం అంతమైన తర్వాత ఆ శంబలలో ఉన్నటువంటి సిద్ధ పురుషులు, యోగులు, రిమైనింగ్ జనాలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరల సృష్టిని ప్రారంభిస్తారు అన్నట్టుగా చెప్తూ ఉంటారు కథల్లో. ఇప్పటికీ శంబల అనే ఒక నగరం, ఒక ఊరు టిబెట్, ఇండియా, నేపాల్ ఆ సరిహద్దులో ఉంది అని అంటారు. ఆ శంబలకి వెళ్ళే వాళ్ళు ఇప్పటికే ఉన్నారు. కాకపోతే అది సిద్ధ పురుషులు, యోగులు. మనకి మనకి అది కనపడదు, మనకి వెళ్ళిన మనకి ఏం తెలియదు అని అంటూ ఉంటారు. ఆ శంబల ఉన్నటువంటి ప్లేస్ సింపుల్గా చెప్పాలంటే దేవతలు ఉన్నటువంటి ప్లేస్ అనుకోవచ్చు. ఇంకా స్పష్టంగా చెప్తాను నేను, మౌంట్ కైలాష్ ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని పర్వతాలను అధిరోహించారు అంతా. కానీ ఈ మౌంట్ కైలాష్ మీదకి వెళ్ళే సాహసం ఎవరు చేయాలా, ఎవరు వెళ్ళాలా, దాని దరిదాపులకు వెళ్ళినటువంటి వాళ్ళకి సంబంధించే ఆ తర్వాత సైక్లిస్ట్లో ఎన్నో ఇష్యూస్ వచ్చింది. ఆ మౌంట్ కైలాష్ ఉన్నది కూడా ఇదే టిబెట్ ప్రాంతం. సో దేవతలు కొలువై ఉన్నటువంటి చోట, సిద్ధ పురుషులు, యోగులు కొలువై ఉన్నటువంటి చోట ఆ టిబెటే మొదట మానవాళిని అంతం చేయబోతోంది. ఆ టిబెట్లోనే ఇక మొత్తం కూడా విధ్వంసం జరగబోతుందని చెప్పేసి నిన్న వచ్చిన భూకంపం వల్ల నాకు అర్థమవుతుంది. ఈవెన్ 2012 యుగాంతం అనే సినిమా ఉందా, అందులో ఏం చూపిస్తాడు, అంతా మునిగిపోయింది, మొత్తం నీళ్లు, ప్రళయం, విలయం. చివరిగా టిబెట్ ప్రాంతం ఉందా, అక్కడ వాళ్ళు బతికుంటారు, అక్కడి నుంచి షిప్పుల్లోకి వెళ్ళేసి బతుకుతారు అన్నట్టు చూపిస్తారు. బట్ ఇప్పుడు ఆ ప్లేసే ఫస్ట్ ఇదైపోతుంది, కాలగర్భణ కలిసిపోబోతుంది. నిన్న 7.1 తీవ్రతతో వచ్చిన భూకంపం ఒకసారి కదా, 2 సార్లు కదా, పలుసార్లు. నిన్న నేను గతంలో ఆంధ్రప్రదేశ్ భూకంపం వచ్చినప్పుడు, మన తెలంగాణలో భూకంపం ములుకి దగ్గర వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను. రిక్టర్ స్కేల్ మీద 3 దాటినది నమోదైతే దాన్ని మనకు ఆ ఫీల్ తెలుస్తుంది. రిక్టర్ స్కేల్ మీద చూస్తున్నప్పుడు 3 లోపు కనుక ఉంది అంతే ఆ భూకంప తీవ్రత, మనకు అది అర్థం కాదు, మనకు తెలియదు అనమాట. సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి, అక్కడ రిక్టర్ స్కేల్ మీద 3 లోపు ఉన్నవి దాదాపు నిన్న 24 గంటల పీరియడ్లో 100 నమోదైన భూకంపాలు. అందరూ ఫీల్ అయ్యే విధంగా భూకంపాలని, అరే భూమి అదురుతుంది, అరే మనం కింద పడుతున్నాం, అది కూలిపోతుంది, ఇలా ఉన్నటువంటి వచ్చేసి 24 గంటలలో అక్షరాల 20 భూకంపాలు వచ్చాయంట. అంటే ఎంత తీవ్రతతో భూకంపాలు వచ్చాయో చూడండి. ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు 126 మంది చనిపోయారు, 400 మందికి పైగా పాపం గాయాల పాలయ్యారు. ఆస్తి నష్టం ఎంత అన్నది అసలు ఊహకు కూడా అందటం లేదట. పాపం టిబెట్ ఓ రకం దేవభూమి అనుకోవచ్చు, ఇప్పుడు మృత్యుభూమిగా తయారవుతుంది, మృతభూమిగా తయారవబోతా ఉంది. మొత్తాన్ని ప్రకృతి అయితే మాత్రం బాగానే హెచ్చరిస్తూ ఉంది, అదైతే నిజం.